వార్షిక నివేదిక 2024-25 సంవత్సరం విద్యా సంవత్సరానికి నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుపుకుంటున్న జాతీయ పండుగ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులకు, అధికారులకు, అధికారేతరులకు, ప్రజాప్రతినిధులకు, యువజన సంఘాల నాయకులకు, మహిళా సంఘాల బాధ్యులకు, పూర్వ విద్యార్థులకు, విద్యాభిమానులకు, ప్రస్తుత విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు గణతంత్ర దినోత్సవ శుభాభివందనాలు తెలుపుతున్నాం. తొలిగేపుల పాఠశాల చరిత్రలో మరో వసంతం ముగిసింది. 2024వ సంవత్సరం ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. మార్పు అనేది సహజం, కానీ ఆ మార్పు అభివృద్ధి పథంలో ఉంటే అది అందరికీ శ్రేయస్కరం. ఆ అదృష్టం ఈరోజు మనకు దక్కుతున్నట్లుగా కనిపిస్తుంది. దానిని స్వాగతిద్దాం. 2024-25 విద్యా సంవత్సరం తేదీ 12 జూన్ 2024 నాడు ప్రారంభమైంది. మన పాఠశాల ప్రారంభమైన కొద్ది రోజులకే, అనగా తేదీ 13/6/2024 నాడు పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులుగా ఇన్ని రోజులుగా పనిచేస్తున్న శ్రీ పి శివకుమార్ ఎస్ఏ మ్యాథ్స్ గారు ప్రమోషన్ పై వెళ్లడంతో పాఠశాలకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా మన అందరికీ సుపరిచితులు, గతంలో ఈ పాఠశాలలో పనిచేసిన గణిత శాస్త్ర పారంగతులు, అపార ప్రతిభావంతులు, అనుభవజ్ఞులు, గౌరవనీయులు శ్రీ ఎన్ ప్రభాకర్ రావు గారు మన పాఠశాల బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా సాధారణ బదిలీలలో పాఠశాల సిబ్బందిలో 6 మంది బదిలీ అయ్యి వారి స్థానంలో శ్రీ ఈ భాస్కర్ గారు గణిత శాస్త్రం, శ్రీ ఏ ప్రశాంత్ గారు జీవశాస్త్రం, శ్రీ బి ప్రదీప్ కుమార్ గారు సాంఘిక శాస్త్రం, ఎండి ఇఫ్తిఖార్ అహ్మద్ గారు హిందీ, శ్రీ ఎన్ పద్మనాభం గారు తెలుగు మరియు శ్రీ మురళీకృష్ణ గారు పీడీగా రావడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు వచ్చిన అనతి కాలంలోనే పాఠశాల పరిస్థితులపై సమీక్షించి పాఠశాల పటిష్టతకై పూనుకున్నారు. విద్యార్థుల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి వారి విషయాల్లో నిపుణులైన ఉపాధ్యాయులకు వారి వారి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక పాఠశాల దినచర్య విషయానికి వస్తే మన పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రార్థనతో ప్రారంభమవుతుంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచి ప్రార్థనలో జీకే క్వశ్చన్స్, సబ్జెక్ట్ క్వశ్చన్స్, వార్తలు, సూక్తులు, అబ్రివేషన్స్ చెప్పించడం జరుగుతున్నది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అక్షయ పాత్ర వారి ద్వారా అందించడం జరుగుతుంది. వారానికి 3 రోజులు రాగి జావా మరియు గుడ్లు అందిస్తున్నాము. ఇక పరిశుభ్రత విషయంలో తినడానికి ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి హ్యాండ్ వాషులు, సబ్బులు అందుబాటులో ఉన్నాయి. శుభ్రమైన తరగతి గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. స్వచ్ఛమైన త్రాగునీరు అనగా వారికి మినరల్ వాటర్ అందిస్తున్నాము. విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం ప్రతిరోజు ఉదయం ప్రార్థనలు, ఎక్సర్సైజ్ మరియు సాయంత్రం ఆటలు ఆడించడం జరుగుతున్నది. బాలికల ఆత్మరక్షణ కోసం వారికి కరాటే శిక్షణ కూడా ఇప్పించడం జరుగుతుంది. ప్రభుత్వ నిర్దేశానుసారం 6 నుండి 10వ తరగతి వరకు నిర్ణీత సమయంలో పాఠ్యాంశాలు బోధించడం జరుగుతున్నది. మన పాఠశాలలో ఐఎఫ్పి ప్యానల్స్ సహాయంతో డిజిటల్ క్లాసెస్ బోధించుచున్నాము. విద్యార్థులంతా ఆనందంగా, ఆసక్తిగా పాఠ్యాంశాలు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచుటకై ప్రోత్సాహక బహుమతులు అధికంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ప్రకటించడం జరిగింది. దీంతో విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రభుత్వ సమయానుసారం విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పరీక్షించుటకై FA1, FA2, SA1 మరియు FA3 పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఫస్ట్ ఇన్ క్లాస్, సెకండ్ ఇన్ క్లాస్ బ్యాడ్జీలు బహుకరించుచున్నాము. దీని వలన విద్యార్థులలో పోటీ స్ఫూర్తి బాగా పెరిగిందని తెలుపుటకు సంతోషిస్తున్నాము. వీటితో పాటుగా
నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటే NAS ఎగ్జామ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయించడం జరిగింది. మరియు మండల స్థాయిలో జరిగిన మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్, సైన్స్ టాలెంట్ టెస్ట్, సోషల్ టాలెంట్ టెస్ట్లు రాయించడం జరిగింది. SSC 10వ తరగతి విద్యార్థుల విషయంలో మంచి ఫలితాలు సాధించటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నది. సమయానుసారం ఇప్పటికే పాఠ్యాంశాలన్నీ పూర్తయినాయి. ప్రస్తుతం రివిజన్ చేస్తూ ముఖ్యమైన ప్రశ్నలు, వ్యాకరణం, పాత ప్రశ్న పత్రాలు అభ్యాసం చేయించడం జరుగుతుంది. వారికి అనువుగా సైన్స్ ల్యాబ్, లైబ్రరీ సదుపాయం కూడా మన పాఠశాలలో ఉన్నది. వీరికి విషయాల వారీగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించడం జరుగుతున్నది. PTM పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మన పాఠశాలలో ప్రతి నెల 3వ శనివారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల హాజరు, ప్రగతి గురించి చర్చించడం జరుగుతున్నది. మన పాఠశాలలో జరుపుకున్న ప్రత్యేక కార్యక్రమాల విషయానికి వస్తే ముందుగా వీడ్కోలు సమావేశం జరుపుకున్నాం. వీడ్కోలు సమావేశం మన పాఠశాల నుండి బదిలీ మరియు ప్రమోషన్లపై వెళ్లిన ఉపాధ్యాయులకు మరియు ప్రైమరీ టీచర్లకు తేదీ 20 జూలై 2024 నాడు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించి గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా వీడ్కోలు జరపడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం మన పాఠశాలలో గ్రామ పెద్దల సమక్షంలో ప్రధానోపాధ్యాయులు గారు జాతీయ పతాకావిష్కరణ గావించి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం తేదీ 5 సెప్టెంబర్ 2024 నాడు మన భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మా విద్యార్థులు గురు పూజా దినోత్సవం జరిపి గురువులందరినీ ఘనంగా సన్మానించుకున్నారు. హిందీ దివస్ తేదీ 14 సెప్టెంబర్ 2024 నాడు మన జాతీయ భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని మన హిందీ ఉపాధ్యాయులు శ్రీ ఇఫ్తిఖార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో హిందీ దివస్ 2024 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. బతుకమ్మ సంబరాలు మన రాష్ట్ర పండుగ బతుకమ్మను పురస్కరించుకొని తేదీ 1 అక్టోబర్ 2024 నాడు మన పాఠశాల బాలికలతో బతుకమ్మలు చేయించి పాఠశాలను అందంగా అలంకరించుకొని నవరాత్రులను ఆహ్వానిస్తూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. బాలల దినోత్సవం భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి 135వ జయంతిని పురస్కరించుకొని తేదీ 14 నవంబర్ 2024 నాడు మన పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సమావేశం ఏర్పాటు చేసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నాము. AHTU అవగాహన కార్యక్రమం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసు వారి ఆధ్వర్యంలో తేదీ 16 డిసెంబర్ నాడు మన పాఠశాలలో పోలీసు వారు వచ్చి బాలబాలికలకు పై విషయంపై అవగాహన కల్పించారు. అందులో వారు విద్యార్థులు కిడ్నాపింగ్ కి గురి కాకుండా అపరిచితులతో పాటించవలసిన జాగ్రత్తలు వివరించారు. గణిత దినోత్సవం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన భారతదేశ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి 137వ జయంతిని పురస్కరించుకొని తేదీ 21/12/2024 నాడు మన పాఠశాల గణిత ఉపాధ్యాయులు శ్రీ ఈ భాస్కర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల వినూత్న పోటీలు నిర్వహించి జాతీయ గణిత దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము. జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం మన దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతిని పురస్కరించుకొని మన పాఠశాలలో తేదీ 3 జనవరి 2025 నాడు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ సందర్భంగా మన పాఠశాల ప్రాథమిక పాఠశాల మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సంవత్సరంలో రాణించిన మన విద్యార్థుల గురించి విషయాలు. ఇన్స్పైర్ అవార్డులో జిల్లా స్థాయికి ఎంపిక మన పాఠశాల నుండి సైన్స్ ఉపాధ్యాయులు సమయుద్దీన్ సార్ గారు మరియు ప్రశాంత్ సార్ గారి మార్గనిర్దేశనంలో చేసిన ప్రయోగం
2023-24 సంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డులో జిల్లా స్థాయికి ఎంపిక అయినందున టీఎస్డబ్ల్యూఆర్ఎస్ కొత్తగడి వికారాబాద్ లో జరిగిన 52వ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ మరియు ఇన్స్పైర్ ప్రదర్శనలో మన విద్యార్థులు ఎం స్వప్నప్రియ, ఏ నిర్మల ప్రయోగాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రయోగం డిఓ గారిని, కలెక్టర్ గారిని మరియు సందర్శకులను ఎంతగానో ఆకర్షించింది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మన విద్యార్థులను వివిధ మండలాలకు ఆటల పోటీలకు తీసుకెళ్లడం జరిగింది. ఎక్కడికి వెళ్లినా మన విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. అన్ని విభాగాలలో పతకాలు సాధించి తరిగోపుల గ్రామం పేరు ఎలుగెత్తి చాటారు. జూన్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు పీడీ లేని లోటును మన గణిత ఉపాధ్యాయుడు భాస్కర్ సార్ పూరించి ఆట పోటీలకు సైతం తీసుకువెళ్లారు. అక్టోబర్ నెలలో పీడీగా మురళీకృష్ణ సార్ గారు రావడం జరిగింది. తేదీ 18/9/2024 నాడు జెడ్పీహెచ్ఎస్ నాగవరంలో జరిగిన పోటీల్లో ఖోఖో పోటీలో స్వప్నప్రియ, మౌనిక, క్యారం అర్చన మరి అబ్బాయిలలో ఈశ్వర్, నితిన్, శ్రీకాంత్ జిల్లా స్థాయికి ఎంపిక కావడం హర్షణీయం. అండర్ 14 లో భవ్యశ్రీ, శిరీష, నివేదిక జిల్లా స్థాయికి ఎంపిక అయ్యారు. తేదీ 28/10/2024 నాడు పెద్దమూరులో జరిగిన జోనల్ అండర్ 14 పోటీల్లో ఖోఖోలో మన పాఠశాలకు 2వ బహుమతి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. తేదీ 13/2/2024 నాడు జరిగిన జోనల్ సెలక్షన్ ధారూర్లో ఖోఖో బాయ్స్ లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. కబడ్డీ బాయ్స్ లో సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. గర్ల్స్ వాలీబాల్ లో ఫస్ట్ ప్రైజ్ మరియు గర్ల్స్ ఖోఖోలో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం. మరియు అండర్ 17 లో మన అబ్బాయిలు అభిషేక్, వీరేందర్, రామ్ చరణ్ ఖోఖో అండర్ 17 కి ఎంపిక అయ్యారు. తేదీ 19 డిసెంబర్ 2024 నాడు జరిగిన వికారాబాద్ డిస్ట్రిక్ట్ గేమ్స్ లో ఖోఖో గర్ల్స్ సెకండ్ ప్లేస్ వచ్చింది. మరియు 100 మీటర్ల పరుగు పందెంలో క్యారం అర్చన ఫస్ట్ ప్లేస్ మరియు పాశం అర్చన సెకండ్ ప్లేస్ సాధించడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ సెలక్షన్ లో ఎం స్వప్నప్రియ, డి ప్రసన్న వీరిద్దరూ జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ విషయాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నాము. చివరగా నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి, నేటి కంటే రేపు ఇంకా బాగుండాలి. అభివృద్ధి అంటే అదే. రాబోయే మార్చిలో ప్రీ ఫైనల్ మరియు ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ జరగబోతున్నాయి. అందులో ఉత్తమ ఫలితాలు సాధించుటకై మా ఉపాధ్యాయ బృందం శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉంది. విద్యార్థులందరూ తప్పకుండా మంచి గ్రేడులు సాధించి ఉత్తీర్ణులవుతారని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు మన పాఠశాల అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. దానికి కారణం పాఠశాల అభివృద్ధే సర్వస్వం అని భావించే మన ప్రధానోపాధ్యాయులు మరియు పిల్లల శ్రేయస్సే తమ ధ్యేయంగా అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటుగా మేమున్నాము, మీ వెంట మేమున్నామంటూ మాకు సహకారం అందిస్తున్న మా దాతలకు మేము ఎంతగానో రుణపడి ఉన్నాము. వారిలో ముఖ్యంగా శ్రీ మైలారపు జగదీశ్వర్ రెడ్డి గారు. గట్టిగా కరతాళ ధ్వనులతో వాళ్ళను అభినందించాలి. శ్రీ మైలారపు జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మనకు కనిపిస్తున్న పోడియం మన పాఠశాలకు బహుకరించడం జరిగింది. శ్రీ సంతోష్ కుమార్ గారు పాఠశాలకు ఆఫీస్ చైర్, ఆఫీస్ టేబుల్, 25 కుర్చీలు మరియు 3 టీపాయిలు ఇప్పించడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీ బుల్ల నరసింహులు గారు మరియు శ్రీ పూసల రాజేష్ కుమార్ గారు మన పాఠశాలకు అహూజా రీచార్జేబుల్ మైక్ స్పీకర్ ఇక్కడ పనిచేస్తుంది. అది వారు బహుకరించడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ కావలి ఆనందం గారు ఈ రోజు ఈ రిపబ్లిక్ డే 26 జనవరికి నిర్వహించిన ఆటల పోటీలకు అవసరమైనన్ని బహుమతులు ఇక్కడ ఉన్నాయి. అది వారి తరఫున మా పాఠశాలకు అందజేయడం జరిగింది. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మా బాలబాలికలు విద్యార్థుల తరఫున తెలియజేస్తున్నాము. మిగతా తరగతులకు FA4 పరీక్షలు జరగవలసి ఉన్నది. ఏప్రిల్ నెలలో SA2 పరీక్షలు జరుగుతాయి. మరి ఏప్రిల్ 24వ తేదీన 2024-25 విద్యా సంవత్సరం పూర్తవుతుంది. అయితే నాకు ఈ వార్షిక నివేదిక అందించడానికి అవకాశం కల్పించిన వేదికను అలంకరించిన పెద్దలకు
ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై హింద్.